హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సాఫ్ట్ అండ్ స్పాంజీ లాగా ఉన్న స్వీట్ రాగి దోశలు ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. స్పౌటెడ్ రాగి ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను ఈ రెసిపీ చేయడానికి. ఇది 70 రూపీస్ ఉండేది, 15 రూపీస్ డిస్కౌంట్లో మనకి 5 రూపీస్ వచ్చేసింది. ఇది మనం రాగి ఫ్లోర్ కంటే స్పౌటెడ్ రాగి ఫ్లోర్ తీసుకోవడం వలన ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మనకి శక్తి అనేది ఎక్కువ లభిస్తుంది. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కర్ణపుష్టికి, శరీర దారుఢ్యానికి కూడా స్పౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ దీనికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో రాగి ఫ్లోర్ తీసుకుందాం. దీంతో పాటు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా చూసేద్దాము. రాగి ఫ్లోర్, అదేవిధంగా అటుకులు, బెల్లం, ఈ మూడింటితో పాటు బనానా కూడా యాడ్ చేసుకొని ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. చాలా స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్వీట్ రెసిపీ అడిగితే తప్పకుండా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే అటుకులు తీసుకొని అటుకులను ఒకసారి అయితే వాష్ చేసుకుందాము. లావు అటుకులు అయితే ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి వాటర్లో. సన్నగా ఉన్న అటుకులు అయితే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే వాటర్ మళ్ళీ యాడ్ చేసేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని రాగి పిండిని 1 కప్పు వరకు తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు బెల్లంని కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు మనం టేస్ట్ కోసం షుగర్కి బదులుగా బనానా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఈ బనానా వేసుకోవడం వలన ఈ స్వీట్ అనేది స్పాంజీ లాగా వస్తుంది. ఇంకా టేస్టీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా దీనితో పాటు అటుకులు కూడా యాడ్ చేసుకుందాము. అటుకులు కొంచెం నానాయి. అటుకులు మనం దోశల్లో రెగ్యులర్గా వేసుకుంటాము, సో దీనిలో కూడా ఆ విధంగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక్కసారి ఇలా స్పూన్తో తిప్పేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చింది. సో దీనికోసం అయితే మనము మిక్సీ జార్లో కొంచెం మిగిలిపోయింది ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి గరిటెతో. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని దాని మీద నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన మనకి ఈ స్వీట్ దోశకి టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది. మనం బొబ్బట్లలో నెయ్యి ఎంత యాడ్ చేసుకుంటామో, సో దీనిలో కూడా కొంచెం నెయ్యి అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా నెయ్యి వేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండో దోశ వేసేటప్పుడు నెయ్యి అస్సలు వేసుకోకుండా ఈ విధంగా దోశని వేసేసుకోవచ్చు. మనకి నెయ్యి ఇంతకుముందు ఉన్న దోశకి పట్టేస్తుంది. సో దానికోసం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు సెకండ్ దోశని వేసుకొని ఆ దోశని తినచ్చు. దీనికి నూనె మాత్రం వాడకండి, టేస్ట్ అనేది చాలా మిస్ అవుతాం. సో ఈ దోశలు ఈ విధంగా తయారు చేయాలి. ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.